నర్సరావుపేట మండలం గురవపాలెం గ్రామంలోని మిర్చి రైతులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. గురవపాలెం గ్రామంలోని మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేబినెట్ సమావేశంలోనూ సీఎం మిర్చి ధరలపై మాట్లాడడం జరిగిందన్నారు. మిర్చి రైతులకు పెట్టుబడులు అధికమయ్యాయని తెలిపారు. పెట్టుబడులకు తగిన విధంగా గిట్టుబాటు ధరలు అందడం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గిట్టుబాటు ధర లేదని రైతులు అల్లాడుతున్నారు సార్. 22,000 20,000 అమ్మితేనే రైతుకి గిట్టేది. 500 రూపాయలు కూలి కట్టాల్సి వస్తుంది. ఛార్జీలతో 600 అవుతుంది. 3 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు అమ్మితే వస్తుంది మనకు 2 లక్షలే వస్తుంది సార్. 1,50,000 రూపాయలు పెట్టుబడి నష్టం వస్తుంది. ఉన్న రోజుల్లో భవిష్యత్తులో మిరపతోట వేయాలంటే భయపడిపోతారు రైతులు. ఎవరో చేయలేరు. వ్యవసాయం మొండిగా అయిపోయింది. రేట్లు అనుకూలతగా లేదు. 23,000 అమ్మిన కాయలు ఈరోజు 12,000కి వచ్చింది. సగానికి వచ్చేసింది. 5,000 6,000 అంటే రైతు ఒక 50,000 బరాయిస్తాడు. కానీ ఎంత అతి భారం బరాయించాలంటే బరాయించలేడు. ఇప్పుడు 13-14 ఎకరాలు వేసాం, 15,000 లక్షలు లేచిపోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ పెట్టుబడికి తేవాలంటే తేలేము. అవి ఇస్తుంటే మళ్ళీ మనకి ఇస్తుంటారు, కానీ ఏమి ఇవ్వకుండా ఇవ్వాలంటే ఎవరు ఆ రైతుకి బాగా ఇబ్బంది అయింది సార్. మరీ 12,000 అంటే అతి భారీ పెట్టుబడి కూడా రాదు సార్. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. 11,000 12,000 1000 రూపాయలు ఖర్చులకే పోతాయి. ఇక్కడ మార్కెట్కి వెళ్తే అక్కడ కమిషన్లో 1000 రూపాయలు పోతాయి. 10,000 వస్తాయి మనకి. 10,000లో 20,000 అమ్మితే 10,000 మీద తేజ అండి. తేజ అదే 11-12,000 సార్. 23,000 20,000 11,800 పెట్టడం పెద్ద మైనస్ అని పెద్ద వ్యాపారస్తులు చెబుతున్నారు సార్. అది పెట్టకుండా మేము పైకో కిందకో కొనుక్కుని అది పెట్టలేకే అక్కడికి వచ్చి ఆగిపోవాల్సి వస్తుంది మార్కెట్. అలా తేజనే కొంటున్నారు, కానీ తక్కువ 7,000 8,000 కూడా జరుగుతుంది మార్కెట్. బ్యాడిగి రకాలు కానీ ఇంకా ఉత్తర రకాలు 9-10,000 అమ్ముతుంది. ఈ తేజాని అక్కడికి వచ్చి ఆపాడు మార్కెట్ని. లేకపోతే దీన్ని కూడా ఇంకా రేటు పాటించకపోతే ఇంకా దిగిపోయేది. బాగా ఇబ్బంది అయింది సార్. దాని గురించి ఏదన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి కొంచెం రైతుల బాధ ఆలోచించకపోతే ఎవరు వేయరు సార్ మీరు తోటలు. బాగా ఇబ్బంది అయిపోయింది. రైతు సోదరులకు రైతు కూలీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు రైతుల పక్షపాతం, రైతుల కోసం అన్ని విధాలా అండగా ఉండటానికి వాళ్ళు ఇవాళ మరి పొలాల్లో ఫామ్ పాండ్స్ అవ్వటం కానీ, పశువుల కుంటలు తీయటం కానీ, అదేవిధంగా పశుక్రాంతి పథకం ద్వారా షెడ్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న కూడా వరికి గిట్టుబాటు ధర కూడా చాలా చక్కగా దగ్గరుండి ఇవ్వడం జరిగింది. రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రైతులకు అండగా ఉన్నారని చెప్పి ఒక భరోసా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. అందువల్ల అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మిర్చి రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదుకుంటారు, మాకు గిట్టుబాటు ధర ఇస్తారని చెప్పి అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి వర్షాలు లేని రోజుల్లో వర్షం కోసం ఏ విధంగా ఆకాశం వైపు చూస్తున్నామో అదేవిధంగా రైతులందరూ కూడా మిర్చి రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ ఉన్నారు. మరి వీరికి మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లు కూడా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా వారు మిర్చి రైతులకి అండగా ఉండటానికి, గిట్టుబాటు ధర కల్పించడానికి పూర్తిగా ఆలోచనలో ఉన్నారు. మరి క్యాబినెట్లో కూడా అసెంబ్లీలో కూడా మరి డిస్కషన్ కూడా జరిగింది. మిర్చి రైతులకి అండగా ఉండాలి, గిట్టుబాటు ధర కల్పించాలి వాళ్ళందరూ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఎకరాకి పెట్టుబడి 3 లక్షలు అవుతుంది. అదేవిధంగా మరి కూలీ రేట్లు బాగా పెరిగిపోయినాయి. దాదాపు 1,00,000 రూపాయల దాకా కూలీ అవుతుంది ఈ మిర్చి పంట వేసినప్పుడు. మరి ఎరువులు చూస్తే విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు 1980లో ఒక కింటా ధర మిర్చి 3,000 ఉంటే మరి వాళ్ళ ఎరువుల ధర కూడా విపరీతంగా పెరిగిపోయింది. దానికి తగ్గట్టు మరి ఈ 40 ఏళ్లలో మరి కింటా మిర్చి 30,000 అమ్మాలి నిజంగా అయితే. ఏది మరి ఎరువులు ఆ ధరలు ఆ విధంగా పెరిగిపోయినాయి. దానికి నియంత్రణ లేదు. కానీ మరి రైతులు పండించే పంటకి మిర్చి ధరకి మరి సరైన గిట్టుబాటు ధర రావట్లేదు. రైతులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమి అందరూ కూడా ఆలోచన చేసి మరి రైతులకు అండగా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అడగకుండానే అన్ని కోరికలు తీరుస్తూ ఉన్నారు. మరి ఆ ప్రక్రియలో వరికి కూడా మరి గిట్టుబాటు ధర ఇవ్వడం జరిగింది. మరి మమ్మల్ని కూడా ఆదుకుంటారని వాళ్ళు ఆలోచనలు ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచన ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మిర్చి రైతులను ఆదుకుంటారని చెప్పి ఒకటే ఆలోచిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ ఆశలు వమ్ము చేయకుండా వారిని కాపాడాలనే బాధ్యత మరి అందరికీ ఉంది మనకి. అదేవిధంగా మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన P4 కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ కూడా జయజయలు పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కటి కనుక చేసి పెడితే రైతులు వారికి సదా రుణపడి ఉంటారు. ఒక మిర్చి పంటకి మాత్రం గిట్టుబాటు ధర కల్పించమని వాళ్ళు కోరుతూ ఉన్నారు. తప్పనిసరిగా
ఆ గిట్టుబాటు ధర కల్పించకపోతే చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పెట్టుబడి ఎక్కువైనాయి. మరి ఇక్కడ రైతు గురవపాలెం రైతు నర్సాపేట మండలం 10 ఎకరాలు వేసాడు, దాదాపు 30 లక్షలు పెట్టుబడి పెట్టాడు. మన పరిస్థితి అలా ఆలోచిస్తుంటే మేము అందరం కూడా ధైర్యం చెప్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు మనకు అండగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మనకు అండగా ఉంటారు. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో మనం అడగకుండానే మిర్చికి కూడా గిట్టుబాటు ధర కల్పిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పనిసరి రైతులకు అండగా ఉంటామని చెప్పి మరి నర్సాపేట అసెంబ్లీ ఎమ్మెల్యేగా నేను తప్పనిసరిగా మీకు భరోసా ఇస్తున్నాను. అదేవిధంగా మీరు అందరూ కూడా ఉమ్మడి కుటుంబాన్ని గెలిపించడానికి ఎంతో కష్టపడ్డారు. మీకు అండగా ఉండాల్సిన బాధ్యత, మీకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ ఉంది. తప్పనిసరి నేను మీలో ఒక్కడిని కాబట్టి మీ ఆశలు ఫలించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను.